హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో రువాండా దేశం గురించి తెలుసుకోబోతున్నాం. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది కామెంట్ సెక్షన్లో రువాండా దేశం గురించి ఫ్యాక్ట్స్ చేయమని అడగడం జరిగింది. సో ఈరోజు అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు కనుక వీడియోస్ చూస్తూ లైక్ కనుక చేయకపోతే వెంటనే లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీకు ఏదన్నా కంట్రీ గురించి ఫ్యాక్ట్స్ కావాలన్నా, ఏదన్నా స్టోరీస్ గురించి తెలుసుకోవాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కంపల్సరీగా ఆ వీడియో అయితే చేస్తాను. సో రువాండా దేశం అధికారిక పేరు రువాండా. ఇది మధ్య తూర్పు ఆఫ్రికాలోని భూపరివేష్టిత దేశం. ఆఫ్రికన్ ప్రధాన భూభాగంలో అతి చిన్న దేశాల్లో ఇది కూడా ఒకటన్నమాట. భూమధ్య రేఖకు దక్షిణాన కొన్ని డిగ్రీల దూరంలో ఉంది. దేశ సరిహద్దులుగా ఉండగా టాంజానియా, బురుండి, కాంగో, గణతంత్ర రిపబ్లిక్ దేశాలున్నాయి. దేశవ్యాప్తంగా అనేక సరస్సులున్నాయి. ఉప ఉష్ణమండల సమశీతోష్ణ స్థితి ఉంటుంది. సంవత్సరానికి 2 వర్షపు సీజన్లు, 2 పొడి ఋతువులు ఉంటాయి. ఈ దేశం భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న కొంచెం ఎత్తైన ప్రాంతంలో ఉండడం చేత ఇక్కడి వాతావరణం చల్లగానే ఉంటుంది. రువాండా దేశ విస్తీర్ణం 10,169 చదరపు మైళ్ళు. ప్రపంచంలోని 149వ అతిపెద్ద దేశంగా ఉంది. ఆఫ్రికా ఖండంలోని అతి చిన్న దేశాలలో 4వ స్థానంలో ఉంది. రువాండా దేశ జనాభా 1,41,00,000 మంది. రువాండా దేశం పార్లమెంట్ వ్యవస్థను కలిగి ఉంది. ఎగువ సభను సెనేట్ అని, దిగువ సభను ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్ అని అంటారు. ప్రస్తుతం రువాండా ప్రెసిడెంట్గా పాల్ కగామి, ప్రధానమంత్రిగా అనత్సి మురేకేజీ ఉన్నారు. ఇక్కడ అధికారిక భాషలు కిన్యర్వాండా, ఇంగ్లీష్, ఫ్రెంచ్. రువాండాలందరికీ కిన్యర్వాండా భాష వాడుక భాషగా ఉంది. రువాండా దేశ రాజధాని కిగాలి. దేశ జాతీయ జెండా 3 రంగులను కలిగి ఉంటుంది. ఈ దేశ కరెన్సీ రువాండా ఫ్రాంక్. 100 రువాండా ఫ్రాంకులు మన దేశ కరెన్సీలో 7 రూపాయలకి సమానం. ఇండియాలో ఫోన్ కోడ్ +91 ఉన్నట్లే రువాండాకు +250 ఉంటుంది. రువాండా ప్రభుత్వం నిర్వహించే పాఠశాలల్లో 9 సంవత్సరాలు ఉచితంగా విద్యను బోధిస్తారు. కానీ ఇప్పటికీ చాలామంది పిల్లలు యూనిఫామ్, పుస్తకాలు లాంటివి కొనలేక ఇళ్లల్లో పని చేసుకుంటూ పాఠశాలలకి దూరంగానే ఉండిపోతున్నారు. రువాండాలో 2023 నాటికి అక్షరాస్యత రేటు 75.90% ఉంది. రువాండాకు వెళ్ళడానికి 2 రకాల వీసాలు ఉంటాయి. అవి ఒకటి టూరిస్ట్ వీసా, 2 బిజినెస్ వీసా. వీటిని ప్రాసెస్ చేయడానికి వారం నుంచి 10 రోజుల సమయం అయితే పడుతుంది. ఇది మొత్తం ఆన్లైన్ ప్రాసెస్ అన్నమాట. ఈ వీసా వ్యాలిడిటీ 30 రోజులు. ఈ వీసాకి గాను సుమారు 6,000 రూపాయల దాకా మనకి ఖర్చు అవుతుంది. ఇండియా నుంచి రువాండాకు వెళ్ళాలనుకుంటే డైరెక్ట్గా ఈ 2 దేశాల మధ్య ఏ ఎయిర్లైన్స్ కూడా విమాన సర్వీసులను అయితే అందించడం లేదు. కనెక్టివిటీ మార్గాల ద్వారా రువాండాకు వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకు గాను ఒక మనిషికి రానుపోను విమాన ఛార్జీలు 2,50,000 రూపాయల నుంచి 3,00,000 రూపాయల వరకు అవుతాయి. రువాండాలో యువతీ యువకుల వివాహ వయసు 21 ఏళ్లుగా ఉంది. ఈ దేశంలో వ్యభిచారం చట్టవిరుద్ధం. దేశంలో అపారమైన పేదరికం కారణంగా చాలా మంది మహిళలు జీవనోపాధి కోసం వ్యభిచార వృత్తిలోకి వెళ్తున్నారు. రాజధాని ప్రాంతమైన కిగాలి, ఇతర పట్టణ ప్రాంతాల్లో వ్యభిచారం విస్తృతంగా సాగుతోంది. 2012లో దేశంలో 12,278 మంది సెక్స్ వర్కర్లు ఉన్నారని అంచనా వేశారు. వీరిలో 45.8% మంది HIV పాజిటివ్గా ఉన్నారని భావిస్తున్నారు. రువాండాలో కొంతమంది అమ్మాయిలు, అబ్బాయిలు 13 నుంచి 18 సంవత్సరాల వయసులోనే సెక్స్ ట్రాఫికింగ్కి గురవుతున్నారు. అయితే రువాండా దేశం 1994లో మారణకాండ ఫలితంగానే అంతర్జాతీయ సమాజం దృష్టిలోకి వచ్చింది. రువాండా మారణకాండను ఒకసారి మనం పరిశీలిస్తే ఈ దేశం 2 జాతుల జనాభా కలయిక. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి రువాండా దేశం గురించి తెలుసు? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకరు పొట్టిగా బొద్దుగా కనిపించే టూట్సీలు అయితే మరొకరు హూటూలు. పశువులు యాజమానులు టూట్సీలు, వాటి కాపురులే హుటూలు. దేశం మొత్తం మీద 85% మంది హుటూలే ఉండేవారు. 15% మంది టుట్సీలు ఉండేవారు. 38 ఏళ్లుగా అధికారంలో ఉన్న హుటూ ప్రభుత్వ పాలనలో దేశం ఆర్థికంగా చితికిపోయింది. ఆరోగ్యం, అక్షరాస్యత, అభివృద్ధి ఏదీ లేదు. ఉన్నది అంతర్యుద్ధం మాత్రమే. అవినీతి, జాతిపరమైన ఉన్మాదంలో కూరుకుపోయిన పాలకులు మరోవైపు జీవించే హక్కు తమకి ఉందని చాటుకోవడానికి RPF పేరుతో గెరిల్లా తీవ్రవాదులతో దేశం అల్లకల్లోలంగా ఉంది.
ఐక్యరాజ్య సమితి ప్రకటించిన అరుషా అక్కార్డ్స్ అనే ఒప్పందం ప్రకారం ప్రభుత్వంలోని మంత్రి పదవులను హుటూలు, టుట్సీలు సమానంగా పంచుకోవాలి. 20వ శతాబ్దం ప్రారంభంలో రువాండాకి వచ్చిన విదేశీయులతో మంచిగా ఉన్న టుట్సీలు సామాజికంగా కాస్త అభివృద్ధి చెందారు. హుటూలు మాత్రం రోజు గడవని కార్మికులే అన్నమాట. 3.5 దశాబ్దాల హుటూల పాలన సొంత జాతిని ఉద్ధరించలేకపోయింది. టుట్సీలతో కలిసి ఒప్పందం చేసుకుంటే వారిని బానిసలుగా మారిపోవాల్సి వస్తుందని హుటూలు భావించారు. దీంతో సైన్యంలోని కొందరు ప్రజలను రెచ్చగొట్టడం మొదలుపెట్టారు. దేశ అధ్యక్షుడు టుట్సీలకి తొత్తుగా మారిపోయాడని, హుటూ యువత కలిసి వచ్చి బృందాలుగా ఏర్పడాలని, విదేశాల నుంచి ఆయుధాలు తీసుకురావాలని అబద్ధాలను నూరిపోశారు. సరిగ్గా ఇదే సమయంలో జరిగిన ఒక సంఘటన నరమేధానికి ఊపిరిలూదింది. అది 1994 ఏప్రిల్ 16. రువాండా అధ్యక్షుడు ప్రయాణిస్తున్న విమానం కూలిపోయింది. అతని మెతక వైఖరి నచ్చని హుటూలే అతన్ని హతమార్చారా, లేక అది టుట్సీ తీవ్రవాదుల పనా అన్నది ఎవరికీ తెలియలేదు. కానీ సైన్యంలో ఉన్న హుటూ అతివాదులకు ఈ సంఘటన కలిసొచ్చింది. తమ నాయకుణ్ణి చంపారనే ఆలోచనతో టుట్సీలను ఏరిపారేయడం మొదలుపెట్టారు. ప్రెసిడెంట్ మరణ వార్త క్షణాల్లో దేశమంతా వ్యాపించింది. దీంతో రంగంలోకి దిగిన హుటూ సైనికులు ఇంటింటికి తిరుగుతూ లెక్కలు తీయడం మొదలుపెట్టారు. ప్రతి ఇంటిని సోదా చేసి ప్రత్యర్థుల తెక్కు చెందిన వారిని గొడ్డళ్లతో నరకడం స్టార్ట్ చేశారు. వాస్తవానికి రువాండాలో నరమేధం మొదలవడానికి ముందు నుండి ఐక్యరాజ్య సమితికి చెందిన సైనిక బలగాలు అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నాయి. అధ్యక్షుడి హత్య జరిగిన వెంటనే జరగబోయేదేమిటో గ్రహించి యుఎన్ఏఓ దళాలు చొరవ చూపించే ప్రయత్నం చేశాయి. అప్పటి వరకు విదేశీయుల్ని గౌరవించే అలవాటు ఉన్న హుటూలు వారిపై విచక్షణారహితంగా విరుచుకుపడ్డారు. అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించమని వారికి తెలిసిన భాషలో చెప్పారు. ఈలోగానే హుటూలు చేతిలో 10 మంది యుఎన్ఓ సైనికులు హతమయ్యారు. దీంతో ఐక్యరాజ్య సమితి దళాలు క్షేమంగా వెళ్లిపోవడానికి అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించారు హుటూలు. 3 నెలలకి పైగా జరిగిన ఈ నరమేధంలో 10 లక్షల మందికి పైగా చనిపోయారు. 1994 ఏప్రిల్ నెలలో మొదలైన హింసాత్మక ఘట్టం 3 నెలల్లో ముగిసింది. ఈలోగా మరణించిన వారి సంఖ్య 10 లక్షలకు పైమాటే. వీరిలో హుటూలున్నారు, టుట్సీలున్నారు. ప్రజాస్వామ్యం, అంతర్జాతీయ సమాజం చేయలేని పని తుపాకులతో సాధ్యపడింది. టుట్సీల గెర్రిల్లా వ్యూహాల ముందు హుటూల మొరటు పద్ధతులు తలవంచాయి. ఆర్పీఎఫ్ను నడిపించిన కగామి దేశానికి కొత్త అధ్యక్షుడయ్యాడు. టుట్సీలను ఊచకోత కోయించడంలో ప్రధాన పాత్ర పోషించిన వారిపై కేసులు నమోదయ్యాయి. అప్పటి వరకు గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్న పెద్ద దేశాలు జూలు విల్పించాయి. అజ్ఞాతంలో ఉంటూ హుటూ నేతల్ని పట్టుకోవడానికి సహకరిస్తున్నామంటూ ముందుకొచ్చాయి. రువాండా మరణకాండకి కారణమైన వారిని విచారించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో నిందితులను ప్రవేశపెట్టారు. బాధితులు ఒక్కొక్కరు వచ్చి ఏం జరిగిందో చెప్తుంటే అక్కడున్న ప్రతి ఒక్కరి కళ్ళు చెమగిల్లాయి. అంతర్యుద్ధాన్ని అణిచివేసిన హీరో, మిగిలిన టుట్సీ తిరుగుబాటు నాయకుడు కగామే 2000 సంవత్సరం నుంచి ఏకఛత్రాధిపత్యంగా దేశాన్ని ఏలుతూనే ఉన్నాడు. అప్పటిదాకా జరిగిన నరమేధాన్ని ఆపడానికి పెద్ద దేశాలేమీ చిత్తశుద్ధితో ప్రయత్నం చేయలేదు. దానికి కారణం అక్కడ చమురు బావులు లేవు, వజ్రాలు లేవు, బంగారం లేదు. చివరిలో రువాండా చితిమంటలపై తెల్లదొరలు కార్చిన మొసలి కన్నీరు ఆవిరైపోయింది. రువాండా నిఘంటువుల్లో నుంచి మానవత్వం అనే పదం శాశ్వతంగా మాయమైపోయింది. 1994లో చెలరేగిన జాతుల వైరానికి బలైపోయిన వారిలో ఎక్కువ శాతం మగవాళ్లే. దాంతో ఆ దేశ జనాభాలో స్త్రీల శాతం 70కి పెరిగింది. దేశాన్ని అన్ని విధాలుగా ముందుకు నడిపించాల్సిన భారం స్త్రీలపై పడింది. 2003లో నూతన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఆ దేశ చట్ట సభలతో పాటు దేశ క్యాబినెట్లో కూడా 30% పదవులు మహిళలకి కేటాయించారు. మహిళలకు రిజర్వేషన్ 2008లో జరిగిన ఎన్నికల్లో వచ్చింది. 30% స్త్రీలు రిజర్వేషన్ ద్వారా ఎన్నికైతే మరో 20% మంది రిజర్వేషన్ లేకుండానే ఎన్నికయ్యారు. వైరసీ చట్టసభలో వారి శాతం 56 అయింది. పార్లమెంట్లో స్త్రీలు మెజారిటీ సంఖ్యలో ఉన్న ఏకైక దేశంగా రువాండా చరిత్రకెక్కింది. రువాండా ప్రజలు వ్యవసాయం ద్వారా లభించే అరటి, ఆకుకూరలు, పప్పు ధాన్యాలు, చిలకడ దుంపలు, బీన్స్ వంటి వాటిని తినడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. జర్మనీ, బెల్జియం వలసదారులు పరిచయం చేసిన బంగాళాదుంప ఇక్కడ ప్రజాదరణ పొందింది. రువాండా దేశంలో మనం చూడాల్సిన ప్లేసెస్ విషయానికి వస్తే ఆఫ్రికాలో చూడటానికి అత్యంత సురక్షితమైన ప్రదేశాల్లో రువాండా ఒకటనైతే చెప్పొచ్చు. ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు రువాండాను సందర్శిస్తారు. ఇక్కడ ఎక్కువగా గొరిల్లా, ట్రెక్కింగ్, సఫారీల కోసం వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన వారు తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు కిగాలి,
జెనోసైడ్ మెమోరియల్, వాల్కనోస్ నేషనల్ పార్క్, నియో ఆర్ట్ గ్యాలరీ, అకాగిరా నేషనల్ పార్క్, ఇనిమా ఆర్ట్ సెంటర్, న్యామతా చర్చ్, కివు సరస్సు, ఎంతరామా చర్చ్, కిమిరోంకో మార్కెట్, కింగ్స్ ప్యాలెస్, కరిసోకే రీసెర్చ్ సెంటర్స్ ఇవి ముఖ్యమైనవి అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట రువాండా కంట్రీ గురించి. మీరు కనుక ఎవరైనా రువాండా వెళ్ళున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంకేమన్నా రువాండా గురించి తెలిసినా కూడా నేను ఏదైనా మిస్ చేస్తున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, తెలుగు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.